హలో అండి, నమస్తే. మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఒక్కొక్కసారి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన క్రమంలో తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మనం పోల్చుకుంటే తెలంగాణలో విషయ పరిజ్ఞానం విషయంలో కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ చాలా భిన్నంగా జాతీయ అంతర్జాతీయ అంశాలను చాలా టైమ్లీ మేనర్లో రెస్పాన్స్ అవుతున్న విధానం, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసే విధానంలో తెలంగాణ ముఖ్యమంత్రుల ముందు చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి ముందు, అప్పట్లో కేసీఆర్ గారి ముందు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు అసలు దేనికి పనికి రాకుండా పోతున్నారా? చంద్రబాబు నాయుడు గారిలో దేశంలో జరుగుతున్న ఇంటర్నల్ అంశాల మీద అవనివ్వండి, లేకపోతే దేశానికి సంబంధించిన బోర్డర్ అంశంలో అవనివ్వండి, అసలు చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేక మాట్లాడలేకపోతున్నారా, లేకపోతే కేంద్రంతో మనకి ఎందుకని కేంద్రం ముందు సైలెంట్ అయిపోతున్నారా అని చూసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారపరమైన పెద్ద పెద్ద కార్పొరేట్లకి దళారుగా పనిచేయడం తప్ప ఆయనకు రాష్ట్ర లేకపోతే దేశాన్ని పట్టిపీడించే సమస్యల్ని అడ్రస్ చేసేదానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనపడలేదు ఇక్కడ. దీనికి ప్రధానంగా నేను 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రమంలో ఇక్కడ కేసీఆర్ గారు, తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కేసీఆర్ గారు ఫస్ట్ పెన్షన్ 1000 రూపాయలు చేసింది కేసీఆర్ గారే. తప్పనిసరి పరిస్థితులు అక్కడ ఆయన 1000 రూపాయలు చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పీఆర్సీ కింద 42% ఫిట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో ముందు అనౌన్స్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వచ్చింది. తర్వాత డిమానిటైజేషన్ ఒక ఎక్సర్సైజ్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఇక్కడ పెంచిన ప్రతిసారి అక్కడ పెంచక తప్పలేదు. డిమానిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నరేంద్ర మోదీని చాలా తీవ్రంగా, చాలా పరుషపక్షాలు చాలా గట్టిగా వ్యతిరేకించారు కేసీఆర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం వల్లే చేశారనేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక డిజాస్ట్రస్ పాలసీని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సేమ్ ద కేస్ విత్ జీఎస్టీ. అండ్ నరేంద్ర మోదీ మీద అటాక్ చేసే విషయంలో కేసీఆర్ గారు ఎక్కడా తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసే అంశంలో ఎక్కడా తగ్గలేదు. సేమ్ ద కేస్ విత్ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా జూనియర్, చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ అంశాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసే అంశం అవ్వనివ్వండి, అదాని కరప్షన్ విషయంలో మాట్లాడే అంశం అవ్వనివ్వండి, కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో టేకప్ చేసి మాట్లాడుతున్న ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఆయన ఇష్యూస్ గురించి అడ్రస్ చేసే అంశంలో, ఇష్యూని రేజ్ చేసే విషయంలో ఎక్కడ తగ్గట్లా. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక బుక్ లాంచ్కి వెళ్ళినప్పుడు 2 నిమిషాలు చాలా ప్రధానంగా మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ నరేంద్ర మోదీ లీడర్షిప్ని చాలా అద్భుతంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అవేంటి అంటే, ఒకటి, చైనీస్ ఆర్మీ దగ్గరగా 2014 నుంచి 2024 మధ్యకాలంలో 20,000 కిలోమీటర్లు చొరబడి ఆక్రమించేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. అది టు సమ్ ఎక్స్టెంట్ నిజం. గత పర్టికులర్లీ 2019 నుంచి చైనీస్ ఆర్మీ ఆల్మోస్ట్ గల్వాన్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్ ఏరియాలో చాలా ప్రాంతాల్లో, తర్వాత నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతాల్ని ఆక్యుపై చేసేసుకుంది చైనీస్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఈ అంశాన్ని దేశంలో నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాదు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూను రేజ్ చేసే అంశం విధానం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం పర్టికులర్లీ నరేంద్ర మోదీ ఏదో చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటే దేశం చాలా సురక్షంగా ఉంటుంది అని డబ్బాలు కొట్టుకుంటున్న ఈ టైంలో చైనీస్ ఆర్మీ ఎంత బలంగా ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటుందని చెప్పే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, టు బీ హానెస్ట్, అది ఏ ముఖ్యమంత్రి చేయని పని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేశారో, అది నేషనల్ పాలిటిక్స్ ఆర్ నేషనల్ ఇష్యూస్ మీద తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండే కన్సర్న్ అవనివ్వండి, అవగాహన అవనివ్వండి, అర్థమవుతుంది. రెండో అంశం, రేవంత్ రెడ్డి గారు బుక్ లాంచ్లో మాట్లాడిన అంశం ఏంటి అంటే, మణిపూర్లో గత 1.5 yearsగా జరుగుతున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో, అది మినరల్ రిసోర్సెస్ బెడ్లో జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే 2 తెగల మధ్య జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో, దాన్ని అడ్రస్ చేసేదానికి, లేకపోతే మణిపూర్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేదానికి కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా హోంమంత్రి, ప్రధానమంత్రి అసలు చొరవ చూపకపోవడం, దీని వెనకాల వాళ్ళకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. అక్కడున్న మినరల్ రిసోర్సెస్ మొత్తం మోదీకి, బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఆ గొడవలు ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ గొడవ జరుగుకుంటూ ముందుకెళ్లే కొద్దీ
ఆ సొసైటీలో డిస్హార్మోనీ ఉండే కొద్దీ వ్యాపారపరంగా వ్యాపారస్తులు ఎక్స్ప్లాయిట్ చేయాల్సినటువంటి రిసోర్సెస్ మొత్తం పెద్ద మొత్తంలో అక్కడ నుంచి ఎక్స్ప్లాయిట్ చేసుకునే దానికి ఆస్కారం ఉండేలా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అక్కడ గొడవని ప్రమోట్ చేస్తుందనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత మణిపూర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ ఈ గొడవని చల్లార్చకుండా చేస్తుంది. ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ నన్ అదర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి మాత్రం చాలా బలంగా చెప్పచ్చు. ఎందుకంటే ఏదో అదృశ్య శక్తి అయి ఉంటే ఈ పాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్మడ్ ఫోర్సెస్ దాన్ని పట్టుకొని కట్ చేసేసి ఇష్యూని రిజాల్వ్ చేసి ఉండేవి. గవర్నమెంట్ ప్రమేయమే ఉండటం వల్ల దొంగనే దొంగతనం చేస్తామంటే ఇంట్లో మనిషి దొంగతనం చేస్తే పట్టుకునేదానికి ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న గొడవ అంశం సేమ్ అలానే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అక్కడ ఉన్న మినరల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేదానికి వ్యాపారవేత్తలు కట్టబెట్టేదానికి ఆ గొడవని ఇంకా చల్లార్చకుండా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చైనీస్ బోర్డర్ అంశం అవ్వనివ్వండి, లేకపోతే ఇప్పుడు మణిపూర్ అంశం అవ్వనివ్వండి, ఈ రెండు అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయాలి. అసలు దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాల మీద కనీసం స్పందించలేని వ్యక్తి, దేశంలో బోర్డర్ అంశాల్లో మాట్లాడలేని వ్యక్తి, అసలు ఈయన విజనరీ ఎట్లా అవుతాడని నా ఫస్ట్ క్వశ్చన్. దేశం ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ డబ్బా కొట్టుకుంటాడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాను, బొంగరం తిప్పాను, భూచక్రం తిప్పాను అని చెప్పే వ్యక్తి అసలు దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాల మీద ఒక సీనియర్ పాలిటీషియన్గా, లేకపోతే ఈ పచ్చ మీడియా చెప్తున్నట్టు గ్లోబల్ ప్రచారం చేస్తున్నట్టు విజనరీగా అసలు ఈయనకు బాధ్యత ఉందా? పక్కన ఈయనకంటే చిన్న వ్యక్తి, వయసులో చిన్న వ్యక్తి, ఈయనకంటే తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్న విధానాన్ని చూసి నేను నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి కానీ నేర్చుకోడు. ఎందుకు నేర్చుకోడు? ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొత్తం చూసుకుంటే సెన్సిటివ్ విషయాల మీద ఎప్పుడు వాటి జోలికి వెళ్ళాడు, దేశాన్ని పట్టిపిడిచే సమస్యల మీద మాట్లాడరు. ఎప్పుడు ఒక దళారిలా, ఒక రాజకీయ దళారి ఎలా ఉంటాడు అంటే చంద్రబాబు నాయుడులా ఉంటారని మనం ఒక బొమ్మ పెట్టి చూపించేయచ్చు. రాజకీయ దళారి ఎవరు ప్రపంచంలో అద్భుతమైన రాజకీయ దళారి అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. మణిపూర్ దేశంలో భాగమే కదా, సంవత్సరంన్నర పైగా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. గొడవలు చల్లారట్లా కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. చూడండి, అంటే బీజేపీకి అగెనెస్ట్ అవుతుంది, ఆ అంశం మీద మాట్లాడితే బీజేపీకి అగెనెస్ట్ అవుతాడని మాట్లాడే ప్రయత్నం చేయడం. బోర్డర్ మేనేజ్మెంట్ కూడా చైనీస్ ఆర్మీ ఇంక్రూషన్ చేసుకుంటూ లోపలికి వస్తున్న క్రమంలో మాట్లాడితే మళ్ళీ బీజేపీ బోర్డర్ మేనేజ్మెంట్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ, కాబట్టి అక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకం అవడం ఇష్టం లేక అంశాలు, అంటే దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద, రాష్ట్రాలని పట్టి పీడించే సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఎప్పుడు స్వార్థ రాజకీయాలు తప్ప ఈయనకు దేశం అన్నా కానీ, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలన్నా కానీ, పోనీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను కూడా క్లీన్ హార్ట్తో అడ్రస్ చేసే ఒక గుణం చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతూ ఉంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో చాలా తక్కువ. అలాంటి వ్యక్తి బోల్డ్గా ఇలాంటి ఇష్యూస్ని బీజేపీ చేస్తున్న దురాగతాలను ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఈయన మాట్లాడలేదంటే దీని అర్థం ఏంటి? అసలు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ దళారి లా ఉంటున్నాడు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్టేట్స్మెన్గా ఉండేదానికి ఏమాత్రం ట్రై చేయట్లా. అండ్ ఆయన దేశంలో జరుగుతున్న అంశాల మీద స్పందించేదానికి ముందు వెనక ఎందుకు ఆలోచిస్తాడంటే కేంద్రంలో ఉన్న బీజేపీని చూస్తే వణుకు వీళ్ళకి కుర్చీ పోద్దేమోననేసి. సో ఇలాంటి వ్యక్తిని పట్టుకొని విజనరీ అంటాము, అభివృద్ధి చేసే నాయకుడు అంటాము, లేకపోతే పెద్ద సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అంటాం. ఈ ట్యాగులన్నీ చంద్రబాబు నాయుడు గారు సెట్ అవ్వవు. ఇవ్వాల్సి వస్తే కేసీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికో ఇవ్వచ్చు. ఎందుకంటే మోడీ విషయంలో కేసీఆర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆల్వేస్ దే విల్ కాంప్రమైజ్ విత్ బీజేపీ, ఆల్వేస్. సో ఈ కాంప్రమైజ్డ్ పాలిటీషియన్స్ చేసే వాళ్ళని మనం పాలిటీషియన్స్ అనేదానికంటే వీళ్ళని దళారులు అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.